పార్వతి పార్వతి చూడు పార్వతి 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 చూడు పార్వతి నేనమ్మా మీ నాన్ననమ్మా పార్వతి లే చూడమ్మా పార్వతి చూడు చూడు పార్వతి నాన్న అక్క అక్క కళ్ళు తెరిచింది నాన్న గుడ్ యూ కెన్ డూ ఇట్ కళ్ళు తెరు పార్వతి కమ్ ఆన్ అమ్మగారు బాగున్నారు కదా అమ్మగారికి ఏం కాలేదు కదా పెద్ద బాబు గారు ఏం కాలేదు అమ్మకేం కాలేదు పార్వతి నువ్విలా ఉండి కూడా మా అమ్మ క్షేమం గురించి అడుగుతున్నావా పార్వతి అమ్మా చల్లగా ఉండాలి పెద్దబాబు గారు పెద్దబాబు గారు మా అక్కని కాపాడారు రే కానీ ఏంటిది ఊరుకో సమయానికి నా కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చి దాని ప్రాణాలు నిలబెట్టారు బాబు జీవితాంతం రుణపడి ఉంటాం రుణపడాల్సింది మీరు కాదు హనుమంతు కట్టం లేని కుటుంబమే మీకు రుణపడి ఉంటుంది అమ్మని పాము కాటేయకుండా పార్వతి అడ్డుపడకపోతే ఊహించుకోలేం చీకటి అంతా చీకటి అయిపోయేది ప్రాణాలకు వెలకట్టట్లేదు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక చేస్తున్న పదిది తీసుకోండి కాదనకండి థ్యాంక్ యూ వెరీ మచ్ పార్వతి లే ఇది కప్పి తీసుకెళ్ళండి నడవగలవా పార్వతి నడుస్తాను పెద్ద బాబు లేమ్మా జాగ్రత్త
ఎలా ఉంది పార్వతి? నీకు ప్రమాదం ఏం లేదు కదా? అమ్మా, మాలోంటి వాళ్ళని ఎంతో మందిని బతికించారమ్మా మీరు. మీ వల్ల ఎన్నో జీవితాలు నిలబడ్డాయి. మీరుంటే ఆ ధైర్యమే ఏరమ్మా. మీకేం కాలేదు కదా? అస్సాలమ్మా, అస్సాలమ్మా మాకు. పార్వతి, ఆంటీ, 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 మమ్మీ, ఆంటీ ఏం మాట్లాడట్లేదు ఎందుకు? అఖిల, అఖిల, ఎప్పుడొచ్చారు పావని? రావడం పిలవడం అన్నీ అయిపోయాయి. మీరే ఇక్కడ లేరు. చచా, అలాంటిదేమీ లేదు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయానంతే. ఏం ఆలోచిస్తున్నారా ఆంటీ? నిన్న జరిగిన స్నేక్ ఇన్సిడెంట్ గురించేనా? అదే ఆలోచిస్తున్నారా? సారీ టు సే, ఏదైనా భయంలో ఉన్నారా ఆంటీ? భయమా? అది అఖిలక్కకి. ఎముడే వచ్చి మొహమాటపడి వెనక్కి వెళ్లాల్సిందే కాని అక్క భయపడుతుందన్న ఛాన్సే లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? నిన్న పాము కాటికి నేను బలైపోయి ఉంటే నా పిల్లల పెళ్లిళ్ళు చూసేదాన్నే కాదు, ఆఖరికి ఏమైపోయేవాళ్ళో, ఎలా ఉండేవాళ్ళో. అవునఖిల, పార్వతి నిన్ను దేవతలా కాపాడింది. ఎక్కడో పల్లెటూళ్ళలో కూలీ నాలీ చేసుకుంటూ బతుకుతున్న పార్వతి ఈ సిటీకి వచ్చింది. 2 వారాల క్రితం నిన్ను కాపాడింది. పార్వతి లేకపోతే, పొయ్యి వెలిగించే ఆ వంట మనిషే లేకపోతే ఈ రోజు ఇంట్లో ఇంకోలా దీపం వెలిగేదంటారు.
అంతేగా బావగారు? ఓకే, లీవ్ ఇట్. ఏంటి సడన్ సర్ప్రైజ్? సడన్ సర్ప్రైజ్ ఏం లేదంటీ. నిన్న పూజ అయ్యాక ఈరోజు ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేస్తారన్నారుగా, అందుకే తీసుకొచ్చాను. దీని దూకుడు చూస్తుంటే ఇక్కడే గాంధర్వ వివాహం చేసుకునేలా ఉంది. వ్యవహారం రింగ్స్ వరకు తీసుకొచ్చింది. ఛే! ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోండి. కమాన్ మహి. వావ్, బ్యూటిఫుల్, నైస్ సెలెక్షన్. ఈ రింగు కోసం బెంగళూరు, చెన్నై చక్కర్లు కొట్టించింది. మహి, నీకు నచ్చిన రింగ్ ఒకటి సెలెక్ట్ చేయి. తీసుకో మహి. మహి, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది నువ్వు పెట్టుకోబోయే రింగ్ కాదు, ఐశ్వర్య వేలికి నువ్వు తొడిగేది. నీ కాబోయే అర్థాంగి 3 ముళ్ళకి ముందు ముచ్చటగా ఉంగరంతో ఒకటయ్యేది, నా కోడలి వేలికి తొడిగేది. మీ ఇద్దరి మనసుకి నచ్చిన ఒక రింగ్ సెలెక్ట్ చేయి. ఇంకెక్కడ మనసు మామ్, ఎప్పుడో చచ్చిపోయింది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ మహి. నేనేదైతే కోరుకున్నానో అదే నీకు నచ్చింది. మమ్మీ, నేను చెప్పలే డైరెక్ట్ గా మహి ఈ రింగే సెలెక్ట్ చేస్తాడని? ఐశ్వర్య, మహి కోసం నువ్వు కూడా ఒకటి సెలెక్ట్ చేయి. తనకేదైతే నచ్చిందో నాకు అదే నచ్చిందంటీ. తనిష్టమే నా ఇష్టం. మహి ఇందాక తీసిన రింగే నేను సెలెక్ట్ చేద్దాం అనుకున్నాను. మహి, దిస్ ఇస్ ఫర్ యూ. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది ఐశ్వర్య. మేడ్ ఫర్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ అంకుల్. భవానీ, అక్క. మహి సెలెక్ట్ చేసిన ఉంగరం తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు. సరేనక్క. పావని, మీరు కూడా ఆ రింగ్ తీసుకెళ్లి పూజ గదిలో పెట్టాలి. అలాగే.
చిన్నబాబు ఆ? ఇటివ్వు. పోతే మళ్ళీ బెంగళూరు పోవాలి. జాగ్రత్తగా దాచిపెడతాను. రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. యా. కమాన్. ప్రాణం కాపాడిన పార్వతి పనికి మాలిందయింది. నా ప్రాణాలు తీస్తున్న ఐశ్వర్య దేవత అయింది. పాపం పారు. మెల్లగరా, నొప్పెత్తుంది. అక్క, అంత పెద్ద పాముని చూస్తే నీకు భయమే లేదా? భయపడిపోయి ఆకిపోయి ఉంటే అమ్మగారిని నాగప్ప కాటేసేవాడు. ఆ నాగప్ప నిన్ను కాటేశాడు కదక్కా. మన బూటోలు పోతే ఏముందిరా, పెద్దోళ్ళు బాగుంటేనే మనలాంటోళ్ళందరినీ బాగా చూసుకుంటారు. అమ్మగారు చల్లగా ఉండాలా. అమ్మా పార్వతి, లేమ్మల్లే మెల్లిగా. ఇదిగో పాలు తాగమ్మా. పాలా? నాకొద్దు నాన్న, నాకు ఇచ్చే నేను తాగుతా. నువ్వు ఆగరా, అక్కని తాగని. రాత్రి కూడా ఏమీ తినలేదు. నోరంతా సేదుగా ఉందయ్యా. నాకేం తినబుద్ధి కావట్లేదు, తాగబుద్ధి కావట్లేదు. నాకొద్దు. అట్టంటే ఎట్ట చెప్పు, నీరసం వస్తే కళ్ళు తిరుగుతాయి, జ్వరం వస్తుంది. తాగమ్మా. నాకొద్దు నాన్న. తాగు తల్లి. నాకొద్దు. మా అమ్మవి కాదు, కొన్నంటే కొన్ని కాసిన తాగమ్మా. నాన్న, దాన్ని గడ్డం పట్టుకుని బతిమాలా ఏంటి? తాగుతావా? నన్ను ఒక బుక్కులో తాగేయమంటావా? నువ్వు ఉండరా అమ్మా బంగారం. కొన్నంటే కొన్ని కాసిన తాగమ్మా. వద్దు వద్దు వద్దు. తాగు పార్వతి. పెద్దబాబు గారు. పర్లేదు పార్వతి, కూర్చో. ఎలా ఉంది? నాకేమైంది పెద్దబాబు గారు? బ్రహ్మాండంగా ఉన్నాను. అరే గని, బాబు గారి కుర్చీ తీసుకురా. అలాగే హనుమంతు, నో ప్రాబ్లం. పెద్దబాబు గారు, మీరు దాని మీద. పర్లేదు. పార్వతి, పాలు తాగు. పెద్దబాబు గారు, నేను చెప్తున్నాను, తాగు పార్వతి. ఈ ఏడిగా ఉన్నాయి, చూసుకోమ్మా. తాగేసాను పెద్దబాబు. అక్క, మీసం ఏట్రా? మీసాలే ఏట్రా? మీసాలు. ఇప్పుడు ఎలా ఉంది పార్వతి? నొప్పి లేదు, ఏం లేదు పెద్దబాబు గారు. మంచం దిగి సెంగున గెంతులేస్తానంటే నాన్నే ఒప్పుకోవట్లేదు. రేపు పనిలోకి వచ్చేస్తాను. అంత అర్జెంట్ ఏం లేదు పార్వతి, నువ్వు పూర్తిగా కోలుకున్నాకే రా. నాకేమైనాది? పాము కాటేసినాక మీరు తీసుకుపోయి ప్రాణాలు కాపాడినారు. అది తలుచుకుంటూ కూసుంటే పనులన్నీ ఎవరు చేస్తారు? శనబాబు గారి నిశ్చితార్థం కూడా ఉందాయే. పెద్దబాబు, ఆ రోజు వంటలన్నీ నేనే చేస్తాను, మంచిగా చేస్తాను. అందరూ లొట్టలేసుకుంటూ తినాలా. సరే పార్వతి, నువ్వే చెయ్యి. ఇంకా పెద్దబాబు, మీ పెళ్ళి కూడా వంటలన్నీ నేనే చేస్తా. సరే చెయ్యి.
గనిగా నాన్న పెద్దబాబు గారు ఒప్పుకున్నారు. పెద్దబాబు పెళ్లికి 101 తీరు వంటలు చేస్తాను. సరేనా పెద్దబాబు? అలాగే. ఇలా గలగలా మాట్లాడి నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది పార్వతి. మా అమ్మ ప్రాణాలు కాపాడిన నీకు 100 ఏళ్ళ ఆయుష్నిస్తాడా దేవుడు. నీకేమిచ్చినా మా గట్టం నేని ఫ్యామిలీ నీ రుణం తీర్చుకోలేము. పెద్దబాబు గారు బాబు, నా కూతురు మానాన్ని ప్రాణాన్ని కాపాడిన మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాం బాబు. అమ్మగారిని పాము కాటేయకుండా నా బిడ్డ చెయ్యడ్డు పెట్టింది. అవసరమైతే మీకోసం మా ప్రాణాలైనా ఒగ్గేస్తాం పెద్దబాబు.